నేను వెళ్తున్నా. సరే అక్క. చెప్పింది అర్థం కదా, వెళ్ళు. వీడు చూసాడా లేదా? రేయ్ ఇవి రారా. రే ఏంట్రా లేట్ అయింది? సరే ఈ బ్యాగ్. ఒక్క నిమిషం వస్తున్నా. రేయ్ మీరు ప్రాక్టీస్ చేస్తుండండి. హాయ్ ప్రియా. ఏంటి తెగ బిల్డప్ కొడుతున్నావు? నేనా? అదేం లేదే. సర్లే అలా కూర్చో మాట్లాడుకుందాం. ఇంకేంటి విషయాలు? నథింగ్, నువ్వే చెప్పాలి. హ్యాపీ బర్త్డే ప్రియా. చింటూ చెప్పాడా? ప్రియా నీకు విషయం చెప్పాలి. ఏంటది? నేను మొదటిసారి చూసినప్పుడే ఫిక్స్ అయ్యా, పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. ఐ లవ్ యూ ప్రియా. ఐ లవ్ యూ టూ. హలో, ఎవరక్కడ నా బోటి? తమరు ముందు నా పాత పైసలు పంపించండి నా బోటి. పైడి తల్లి చెప్పు తల్లి. కాసేపు నీ బోటి ముచ్చట్లాపు, మనం పిల్లని అడగడానికి వచ్చాం. అలాగే అమ్మ బోటి. నా కర్మ నా కర్మ. బాగున్నావా అన్నయ్య? చెల్లెమ్మా బాగున్నాను. బాగున్నావా వదినా? బాగున్నాను. కూర్చోండి. కూర్చో బాబు. పర్లేదు అత్తయ్య. ఏంటమ్మా ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావు? మా వాడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా అన్నయ్య. అది ఎప్పుడో చిన్నప్పుడు విషయం అమ్మా. అది ఇప్పుడు పెళ్ళంటే ఒప్పుకోవటం లేదు. అసలు వీడితో అంటే అసలు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు మావయ్య? నా మరదల్ని ఎలా ఒప్పించాలో నాకు తెలీదా? అదంత ఈజీ కాదురా. నా గురించి మీకు తెలీదు మావయ్య. బోటి తిన్నవాడి చేత కూడా బోటి తినిపించిన వాడిని. లోపలే ఉందా? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. బ్యూటీ బోటి, ఐఎమ్ కమింగ్. నువ్వు కట్నం గురించి మాట్లాడవే. హలో. ఓ నువ్వా? ఏంట్రా? ఏంట్రానా? ఇట్స్ ఓకే. మావయ్య మన పెళ్లి గురించి మాట్లాడమన్నాడు. నువ్వు ఓకే అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు. పెళ్ళా? రేయ్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావ్రా? శ్మశానంలో శవాలు కాల్చేవాళ్ళ ఉంటావు. నీకు నాకు ఎలా సెట్ అవుతుంది అనుకున్నావా? ఓసే, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏదేమైనా నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. అయినా నీకు నాకన్నా అందగాడు దొరుకుతారు చెప్పు. కాబట్టి మూసుకొని ఒప్పుకో. ఆహా, ఒకసారి తలుపులు మూసిరా. అమ్మ బోటి, అలరా దారికి. ఏమైందిరా పైడి తల్లి? అది మాటల్లో చెప్పేది కాదే అమ్మ తల్లి. ఓన్లీ ఆర్ఆర్. అమ్మా, మన ఇంటికి వెళ్ళి బోటి కూర వండుకొని ఇద్దరం తిందాం పదా. అబ్బా, నా బోటిలో ఫ్యామిలీ ఏం ఫ్యామిలీ రమీది. ఎరా మొత్తం డీటెయిల్స్ వచ్చాయా? వచ్చాయన్నా. ఏంటి మ్యాటర్? 5 సంవత్సరాల్లో చేసిన మర్డర్స్ 25 26 ఉన్నాయన్నా. 25 26? 26 అన్నా. మనం చేసిన మర్డర్స్ లో ఏ ఒక్క ఫ్యామిలీలో మగ దిక్కేలాడు. ఆ సమత అన్న అమ్మాయిని మనం రేప్ చేశాం కదా, దాని లవరా వీడు? లేదన్నా, అది కూడా ఆరాధీశా. మరి ఎవడరా వీడు? మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తాడు? దొరికాడు వాడు? వాడి యానమంతా వెతికినవన్నా, ఎక్కడా దొరకలేదన్నా. వాడు టార్గెట్ కోసం యానంలోనే ఉన్నాడు. తప్పు చేశాడురా. వాడు చాలా పెద్ద తప్పు చేశాడు. వాడు గనక నాకు దొరికితే ఆకలి మీద ఉన్న పులి మేకను చీల్చినట్టుగా చంపుతా. ఓయ్, నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఇలా నీతో ఉండే క్షణాల్లో నా మనసులో ఉన్న ఆనందానికి అవధులు లేవు. సముద్రానికి అలంత కళ, నా మనసుకి నీ ప్రేమ అంత కళ. మరి నీకేమనిపిస్తుంది? నాకా
నా ఒళ్ళో నువ్వు ఇలా ప్రేమ బందీగా ఉండటం నాకు వరం. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇలా దగ్గరగా ఉండటంలో నా ఆనందం ఇంకెందులో ఉండదు తెలుసా. హెల్మెట్ తీరా, హెల్మెట్ తీ. అన్నా ఇడు కాదన్నా. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రేయ్, ఆ రుద్రగాన్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుని తీరాలి. రాబు రేయ్, నువ్వు ఆగరా. రేయ్, హెల్మెట్ తీరా. మాస్క్ తీరా. కరోనా సిమ్టమ్స్ ఉన్నాయి భయ్యా, హాస్పిటల్కి వెళ్తాను. కరోనా వస్తే బయటికి ఎందుకు వచ్చావురా? ఎరెళ్ళు. ఆ బాబురావు అది పెళ్లి చూపులు చూడడానికి అమ్మాయి వస్తుంది కదా, తినేసి వచ్చాము అవునే. చూపించే అమ్మాయిని బెదరగొట్టమాక. అడ్వైజ్ ఇచ్చిన చాలు కానీ ఫోన్ పెట్టు. సేమ్ ఫెలో, నెంబర్ 1 బుల్షిట్ గాయ్. ఒక వాటర్ బాటిల్ తేపో. పావు లీటర్ రే. హలో, హలో, మీరేనా శ్రీను? నువ్వా కుమారి అంటే? అవును. కూర్చో కూర్చో. ఆ బాబురావు గారు నువ్వు కుమారి 21 F లో ఉంటా ఉన్నాడు, నేను చూస్తే 31 టఫ్ లో ఉన్నావు. నువ్వు మాత్రం 40M లో లేవేంటి? జోక్ చేసా. ముందు కాఫీ చెప్పు. వాడు చెప్పడు. ముందు నేను ఓకేనా అది చెప్పండి. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు కాఫీ చెప్పు. వాడు చెప్పడండి. మ్యాచ్ ఫిక్స్ అవుతుంటే వాళ్ళ ఉన్నాడు. ముందు నేను ఓకేనా కాదు చెప్పండి. ఓకే చెప్తే గానీ కాఫీ చెప్పవా? కాఫీ చెప్తాను కానీ ఓకే చెప్పవా? నాకు అర్థమైంది, నువ్వు పెద్ద పిసినారోడివని. నీలాంటి వాడు నాకు సెట్ అవ్వడు. వస్తా. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు పెళ్లి చూపులు ఓకే చెప్తావు అని చెప్పి 20 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని వచ్చాను. ఇక్కడ వాటర్ బాటిల్ 10 రూపాయలు, మొత్తం 30 రూపాయలు ఇచ్చేళ్ళు. గుండంకులు చెప్పాడు కదా డబ్బులు ఎవరికి ఊరికే రావని చెప్పి డబ్బులు ఇచ్చారు. నీకు జీవితంలో పెళ్లి కాదు. అవే హలో, ఆ కిల్లర్ గడ్ హైవే చాయ్ బంకులో కూర్చొని ఉన్నాడన్న. మేము వచ్చే వరకు వాడు మిస్ కాకూడదు. వాడు గనక మిస్ అయితే నీ ప్రాణాలు లేచిపోతాయి బిడ్డ. అన్న సరే అన్న. అన్న మనలో వచ్చేలోపు చాయ్ తాగుతానన్న. ఒక 7 రూపాయలు అంటే గూగుల్ పే చేయన్న. గూగుల్ పే చేయమంటారా? సరే ఫోన్ పే చేయన్న. అయిపోయావరా, అయిపోయారు నువ్వు. నా నుంచి తప్పించుకోలేవు. దొరికావరా?